ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4వ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు శుభ సందర్భంగా కర్నూలు నగరంలోని జీసస్ మినిస్ట్రీస్ సోల్జర్స్ కోల్స్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ జి రవికుమార్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఉన్నటువంటి పట్టణ నిరాశ్రయ గృహంలో నిరాశ్రయులకు మిఠాయిలు పంపిణీ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదేవిధంగా టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. టీజీ భరత్ కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి పరుస్తూ ముందుకు వెళ్తున్నారని అన్నారు. కర్నూలు నగర పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి. మనము జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు పట్టణంలో ఈరోజు మనము టీజీ భరత్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా ఈరోజు నిరాశ్ర భవనం కలిగిన వారి మేము ఆ సంస్థ ద్వారా వీధులకు భోజనము స్వీట్స్ ఈ కార్యక్రమం పంచిపెట్టి జరిగింది. అంతేకాకుండా ఈ సంస్థ ద్వారా మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. కర్నూలు ప్రాంతంలో టీజీ భరత్ గారికి వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక కర్నూలు నగరం ఒక సుందరిగా అభివృద్ధి జరుగుతుందనే విశ్వాసంతో ఈరోజు కర్నూలు ప్రజలందరూ ఓటు వేసి అతన్ని గెలిపించినారు. ఆయన గెలిపించి ఈరోజు మంత్రి పదవి కూడా తీసుకోవడం వల్ల దేవుడు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం అని మేము అనుకుంటున్నాం. ఆ ద్వారా ఈరోజు అభివృద్ధిని కర్నూలు ప్రాంతంలో దాదాపుగా ఒక 10-20 ఏళ్ళు ఎనిగిపోయిన అభివృద్ధిని ఈరోజు మనం చూస్తాం. ఎందుకంటే పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు కూడా ఎంతో కర్నూలు ప్రాంతానికి కుల మత విధానం లేకుండా అందరికీ సహాయపడి అనేక మందికి సహాయపడుతూ కర్నూలు జిల్లాలో వీళ్ళు ఒక్కరి కుటుంబమే ఈ కర్నూలు ప్రాంతంలో సహాయపడిన అనేక మంది ప్రజలకు అనేక కులాలు కానీ మతం కానీ విద్వేషం కలగలేకుండా అందరికీ సమానతతో పనిచేసిన కుటుంబం ఎవరు అంటే ఒక టీజీ వెంకటేశ్వర కుటుంబము, టీజీ భరత్ వారికి